హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఈరోజు మేము సింహాచలం వచ్చామండి. ఇక్కడ మనకి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ ఇది వైజాగ్కి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలిశారు. విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు స్వామివారిని అర్థిస్తాడు. తన పినతండ్రిని తన తండ్రిని చంపిన వరాహ నృసింహ రెండు అవతారములను దర్శనం ఇవ్వమని చెప్పి ప్రహ్లాదుడు అడుగుతాడు స్వామివారిని. అందుకని స్వామివారి ఇక్కడ ఆ రెండు అవతారాలు కలిపిన అవతారం రూపంలో వెలిసారన్నమాట. సో ఈ సింహాచలం టెంపుల్కి మేము వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి తిరుసేవ జరుగుతుందన్నమాట. ఇది సాయంత్రం సమయం. అక్కడ ఆడవాళ్ళందరూ కోలాటం డ్యాన్స్ ఆడుతున్నారు స్వామివారి కోసం అని చెప్పి. సో అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం ముందు నుంచి తీసుకొచ్చి అక్కడ హారతిస్తారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ నక్షత్ర వనం. మనకుండే 27 నక్షత్రాలకి సంబంధించిన ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టుని వాళ్ళు అక్కడ నాటారనమాట. సో ఎవరి నక్షత్ర ప్రకారం వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వాళ్ళు నృత్యం ఎంతో అందంగా, హృదయంగా, రమణీయంగా చేస్తున్నారు స్వామివారి కోసం అని చెప్పి. సో ఆ డ్యాన్స్ అయ్యే వరకు కూడా, నృత్యం అయ్యే వరకు కూడా మనకి దర్శనం కొద్దిగా ఆపారనమాట. సో మొత్తం అదంతా అయిపోయినాక అప్పుడు శీఘ్ర దర్శనం స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ 300 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే కనుక శీఘ్ర దర్శనం స్టార్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా ఈ టెంపుల్కి వచ్చే దారిలో కూడా చాలా ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా అభివృద్ధి చేశారనమాట. ఇది మనం స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం. సో మనం బయటకు వచ్చేటప్పుడు ఇది ఇక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే ఇలా కనపడుతుంది అనమాట మనకి. ఇదంతా మెట్ల దారి, ఇంకా పైకి వెళ్ళి మనం అదంతా పరిసర ప్రాంతాలంతా కూడా చూడొచ్చు అనమాట. సో ఇది ఎగ్జిట్ మనం టెంపుల్ స్వామివారి ఆలయం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇలా మొత్తం అంతా చూసుకుంటూ ఆలయ గోపురం చూసుకుంటూ మనం బయటకు వస్తాం. ఇక్కడ మనకి స్వామివారి క్యాలెండర్లు, న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా తీసుకున్నాం మేము. ప్రసాదం అంతా తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని చాలా బాగా జరిగిందండి దర్శనము. బయటకు వచ్చానమాట. ఇక్కడ ఓన్లీ అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం ఇస్తారు. మిగతా అంతా కూడా పూర్తిగా చందనం కప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ గుంటూరు బయలుదేరాము. సో వస్తూ ఉంటే ఆన్ ద వే మేము గోదావరి రివర్ని కూడా చూసామన్నమాట. సో అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఎంతో పవిత్రమైన ఈ గోదావరి తల్లిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేశాము. ఇక్కడ మీరు చూస్తే వాటర్ యొక్క లెవెల్ చాలా ఎక్కువగానే ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి మనం పాపికొండలు అనే ఏరియాకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒక బోట్ మనము రెంట్కి తీసుకొని అందులోంచి మనం పాపికొండలు చూడొచ్చు దగ్గర. ఇక్కడి నుంచే మనం భద్రాచలం కూడా వెళ్ళొచ్చు. అలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వేరే వేరే ప్రాంతాలు కూడా మనం చూసి రావచ్చు. సో మనం ట్రైన్లో వెళ్తుంటే మొత్తం కూడా ఇదంతా చాలా బాగా కనపడుతుంది అనమాట ట్రైన్లో మనకి. సో మేము స్వామివారి ఆలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు మొత్తం అంతా దర్శనం అయ్యి బయటకు వచ్చాక అక్కడ చాలా ఖాళీగా ఉందండి ఈ టైంలో. సో అక్కడ కూర్చొని నేను స్వామివారి కోసం అని చెప్పి ఒక అన్నమాచార్య కీర్తన కూడా ఆలపించాను. అది మీకోసం ఇప్పుడు. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర నగధర ముకుంద మాధవ మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో